హలో అందరికీ. రీసెంట్గా నేను ఈనాడు పేపర్లో ఒక ఎడిటోరియల్ చదివిన. దాని హెడ్డింగ్ ఏముందంటే వజ్రాలు పండుతున్నాయని హెడ్డింగ్ ఉంది. పండుతున్నాయంటే నేను అనుకున్నా ఎక్కడ నా పొలంలో పండుతున్నాయేమో అని అనుకుని నిజంగా అంతే అనుకొని చదివిన. ఇంట్రెస్టింగ్ అనిపించింది. చదివితే ఏముందంటే భూమికి ఫస్ట్ పై పొర 40 కిలోమీటర్ల పై పొర ఉంటుంది. దాని కింది పొర 2865 కిలోమీటర్లు కింది పొర ఉంటుంది. ఆ కింది పొర లోపల ఎప్పుడు వేడి ఉంటుంది. ఎంత అంటే ఒక 500 to 4000 డిగ్రీల వేడి ఉంటుంది అక్కడ. అందుకని అక్కడ ఎప్పుడు అంత వేడిగా ఉంటుంది. కాబట్టి ఆ వేడి అనేది పైకి రావడం వల్లనే మనకు సముద్రాలు విచ్ఛిన్నం కావడం, భూకంపాలు రావడం అట్లాంటివి జరుగుతాయంట. అయితే అట్లాంటి ప్లేస్లని భూమి పై పొరకి దిగువ భాగాన 150 నుంచి 200 కిలోమీటర్ల దిగువన వజ్రాల గనులు పరుచుకొని ఉంటాయట. అవి కొన్ని భౌగోళిక చర్యల వలన కొన్ని ప్లేస్ మారడం కానీ మళ్ళీ కొన్ని పైకి రావడం కానీ జరుగుతాయంట. కానీ ప్రపంచంలో చాలా చోట్ల వజ్రాల గనులు ఉన్నాయట. కానీ అవి తీయడానికి చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న పని కాబట్టి అది ఎవరు తీస్తలేరు. అయితే అమెరికాకు చెందిన ఒక శాస్త్రవేత్త, ట్రెసీ హోల్ అనే శాస్త్రవేత్త, ఈ వజ్రాలను మనమే ఎందుకు తయారు చేయకూడదు అనే ఆలోచనతో 1940లో ల్యాబ్లో తయారు చేయడం స్టార్ట్ చేసిండు, జనరల్ ఎలక్ట్రికల్ అనే ల్యాబ్లో. అయితే ఇది 1950లో సక్సెస్ అయింది. ఇది సింథసైజ్ ప్రక్రియ ద్వారా వజ్రాలను తయారు చేశారు కాబట్టి ఇట్లా ల్యాబ్లో తయారు చేసిన వజ్రాలను సింథటిక్ డైమండ్స్ అని అంటారు. ల్యాబ్లో తయారు చేసిన డైమండ్స్కి రియల్ డైమండ్స్కి పెద్ద తేడా ఏముండదు, కానీ ప్రైస్లో మాత్రం తేడా ఉంటుంది. ఒరిజినల్ డైమండ్స్ కంటే ఈ ల్యాబ్లో తయారు చేసిన డైమండ్స్కి 40 to 80% తక్కువ ప్రైస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువ ల్యాబ్లో తయారు చేసిన డైమండ్సే కొంటున్నారు. అమెరికాలో సగానికి పైగా ల్యాబ్లో తయారు చేసిన డైమండ్సే ఉన్నాయంట. ఇవి తయారు చేయడానికి కాలుష్యం కాదు, మళ్ళీ జీవుల హింస కాదు, కాబట్టి వీటిని బ్లడ్ ఫ్రీ డైమండ్స్ అని కూడా అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 2018లో 3.5% ఉన్న ల్యాబ్లో తయారు చేసిన వజ్రాల వాటా ఇప్పుడు 2018కి వచ్చేసరికి 18.5% వరకు వచ్చింది. అయితే 2024లో $2,500 కోట్ల ఉన్న ఈ ల్యాబ్ తయారీ డైమండ్స్ వాటా 2032 నాటికి $7,500 కోట్ల చేరుతుందని ఒక అంచనా ఉంది. ఈ ల్యాబ్ డైమండ్స్ మార్కెట్ ప్రతి ఇయర్ 15% గ్రోత్తో ముందుకు పోతుంది. అయితే 90% ఇండియాలో సూరత్లోనే తయారవుతున్నాయంట ఈ ల్యాబ్ డైమండ్స్. అందుకనే సూరత్ను డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.